ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. మీరందరూ వినే ఉంటారు పంచకర్మ. అసలు పంచకర్మ అంటే ఏంటి? సార్ డాక్టర్ గారు ఏదో పంచకర్మ చేయించమన్నారండి, సార్ పంచకర్మ చేయించుకున్నాం కానీ తగ్గలేదండి, సరే పంచకర్మ చేయించుకుంటే ఎక్కువైపోయిందండి. ఈ రకంగా కూడా మీరు చాలా చోట్ల వినే ఉంటారు. పంచ అంటే ఎన్ని? పంచ అంటే 5, కర్మ అంటే విధులు. సో పంచకర్మ అంటే 5 కదా. మరి అనేక మంది ఈ రోజున పంచకర్మ అని చెప్పేసి రకరకాల పేర్లు చెబుతూ అన్నీ ఇన్ని అనుకుంటూ ఎన్నో రకాల పంచకర్మలు ఉన్నాయని చెప్పటం, ఇవన్నీ ఎట్లా సాధ్యపడుతోంది? పంచకర్మ అంటే కేవలం 5. సో దీని విషయం గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఇందులో మీరు చేస్తున్న తప్పులు ఏంటి, మీరు ఎట్లా చేస్తే మంచిదనే విషయం కూడా నేను మాట్లాడతాను. సో అందరికీ నమస్కారం. నా పేరు ముత్తేవి రాజా రవికిరణ్. సో ఇందాక మీకు నేను చెప్పినట్లుగానే ప్రధానంగా పంచకర్మ అంటే 5. 1 నస్యం, 2వది వమనం, 3వది విరేచనం, 4వది వస్తి, 5వది రక్తమోక్షణం. సో కొంతమంది రక్తమోక్షణం పక్కన పెట్టి వస్తినే కషాయ వస్తి, అట్లాగే మీకు తైల వస్తి 2 ఉన్నాయని, ఇవి 5 ఒకటని ఇట్లా 2 గ్రూపులుగా చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏవైతే నేను చెప్పున్నానో ఈ 5 ప్రధానంగా మీకు పంచకర్మలను చెప్తూ ఉంటారు. అసలు పంచకర్మలు దేనికి వాడాలి? పంచకర్మ అనేటువంటి వాటిని దాన్ని శోధన విధానం అన్నారు. అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం వాడే క్రియలు అని చెప్పారు. ఇప్పుడు నస్యం అంటే మీకు ముక్కులో నుంచి వేసేటువంటి మందు. మనకి శరీరానికి ప్రధానంగా 9 ద్వారాలు, నవద్వార శరీరం అంటాం కదా. సో అట్లాగే ఏ భాగానికి ఎక్కడ దగ్గరలో ఉందో ఆ భాగం దగ్గర నుంచి అక్కడ ఉన్న దోషాలని తీసేయడం కోసం మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఏవైతే క్రియలు ఉన్నాయో వాటినే పంచకర్మ అంటాం. ఓ గదిని కడిగినప్పుడు ఆ గదికి చివరిలో ఒక తూము ఉంటుంది. ఆ తూములో నుంచి బయటకు తోసేస్తారు. ఆ నీటిని అంతా అట్ల నుంచి వెళ్ళిపోతాయి. అట్లాగేమవుతుందంటే ఏ భాగాలకి ఎక్కడెక్కడి నుంచి బయటకు తీసేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఆ దోషాలను ఎట్లా నిర్హరించాలంటే తీసేయాలో మనకి చెప్పడం జరిగింది. ఈ 5 ప్రధానం. అట్లాగే ఈ 5టిని కూడా చెప్పేటప్పుడు ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు, అట్లాగే ఏ సమయంలో చేయొచ్చు, ఏ సమయంలో చేయకూడదు, ఇట్లా అనేక రకాల విషయాలు మనకు స్పష్టంగా చెప్పారు. కానీ చాలామంది ఈ రోజున వ్యాపారంలో పడిపోయి రాగానే ఇదిగో నీకు పంచకర్మ చేయాలి. అసలు పంచకర్మ చేయాలా? అసలు అతను తట్టుకోగలడా? అతను రోగస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి పంచకర్మ అవసరమా లేదా? అసలు ఆ విషయాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఏదో పంచకర్మ అని పేరు చెప్పంగానే ఏదో పెద్ద చికిత్స చేసేస్తున్నారు నాకు అనేటువంటి పేషెంట్లు కూడా ఈ రోజున తయారైపోయారు. వాళ్ళకి ఏదో గొప్ప విషయం చేసుకుంటే గొప్పగా అయిపోతారు అనే విషయం కూడా ఈ రోజున పెద్దగా ప్రచారంలో ఉంది. సో ఇవన్నీ తప్పులండి. సో పంచకర్మ అనేటువంటిది కేవలం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం మాత్రమే. శుద్ధి చేసినంత మాత్రాన మొత్తం అయిపోదు. ఎప్పుడైనా ఒక రోగం పోగొట్టుకోవాలంటే ఇది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. దీని నుంచి మళ్ళీ దాని తర్వాత కావాల్సినటువంటి మందులు, దాని ప్రక్రియలు ఇవన్నీ కూడా ఉండాలి. కానీ కూడాను మనం ఇల్లు కడగటం అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఇల్లు తుడుస్తున్నారే కానీ ఇల్లంతా నీళ్లు పోసేసి కడిగే విషయాన్ని మీరు పాతకాలం చూసారా కానీ ఈరోజు చూసుంటారా? చాలా చోట్ల ఈరోజు నీళ్ళు చిలకరించి తుడిచేయడం వరకే చూస్తూ ఉంటారు. అట్లాగే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనిషి ఎంత తట్టుకోగలడు? ఒకప్పుడు మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. విరేచనం అంటే ఒకప్పుడు 35 విరేచనం అని చెప్పేవాళ్ళు. అసలు 30 విరేచనాలు అయితే ఈరోజు మనిషి తట్టుకోగలడా? అంతే కదా. సో అట్లాగే ఏమవుతుంది, ఈ విరేచనాల విషయంలో కానీ వమనం విషయంలో కానీ అట్లా ప్రతి విషయంలో కూడా దాని డోస్ అంటే మనిషి యొక్క శక్తి తగ్గిపోయే కొద్దీ కూడా దానిలో కూడా మార్పులు జరుగుతూ రావాలి. ఇదే మనకి పెద్దవాళ్ళు ఏదైతే కనుక చరక సంహిత అనేక విషయాలు వీటన్నింటిలో కూడాను స్పష్టంగా చెప్పారు. అందుకే వైద్యం పుస్తక వైద్యం కాదు. ఎప్పుడు కూడాను డాక్టర్ తెలివితేటలతో ఈ విధంగా ఇది పేషెంట్కి పనికొస్తుంది, ఈ డోసులో ఇస్తే ఆయనకి పెద్దవాళ్ళని పిల్లలకైనా ఇది పనికొస్తుంది అని మనం డాక్టర్ తెలుసుకుని చేయాలి. అంతేగాని పుస్తక వైద్యం చేస్తే చాలామందికి చెడిపోతుంది. ఇదే ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుండేది. అందుకని మైగ్రేన్ తలనొప్పి వచ్చింది కాబట్టి ఏదో చేసేసారండి, పొట్ట తేడా వచ్చిందని ఎనిమాలు ఇచ్చేసారండి, వాతాలు వచ్చాయని చెప్పి ఏదో చేసేసారండి. అట్లా వద్దు. సో పంచకర్మలు అంటే ఈ 5. ఈ 5ట్లో కూడాను చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి. మీరు బయట ఇప్పుడు మీరు ఏంటంటే ఇది ఆయుర్వేదం మీకు కొత్త ఏమో కావచ్చు కానీ బయటకు చాలా పరీక్షలు మీరు చూసే ఉంటారు. ఉదాహరణకు మన కరోనా సమయంలో చాలామందికి సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు చేయించారు కదా. ఆ రోజుల్లో కూడా మీకు ఒక మాట వినుంటారు, మీరు ఎక్కువ ఎంఆర్ఐలు చేయిస్తే పాడైపోతారండి, మీకు తేడా చేస్తుందండి, ఎక్కువ ఎంఆర్ఐలకు వెళ్ళకండి, ఇది విన్నారు కదా మీరు కూడా. అట్లాగే ఏదైనా సరే ఏది ఎప్పుడు ఎంతగా చేయించాలో అంతగా మాత్రమే శరీరం తట్టుకోగలిగినట్టుగా వెళ్ళాలి. అంతేగాని డబ్బు ఉంది కదానో ఏ డాక్టర్ చెప్పాడో విపరీతంగా చేయించడం వల్ల కూడా తప్పే. సో ఆ తప్పులు చేయకండి. సో దీని విషయాలన్నీ కూడా మీతో ప్రతి విషయం నేను మీతో మాట్లాడగలను. మీకున్నటువంటి రోగం ఏదైనా సరే చక్కగా కామెంట్లో తెలియజేయండి. దాంట్లో మీకు ఏ విధంగా చేస్తే మీకు రోగం తగ్గిపోయి బాగుంటారో తర్వాత ఏం చేయొచ్చు అవన్నీ కూడా మీకు నేను చెప్పగలను. నమస్కారం.